సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. ఈవెన్ ఒక 10 ఇయర్స్ ఒక పాప గాని, బాబు గాని 6 ఇయర్స్ అప్పుడు అన్నం తినకున్నా గాని ఫోన్‌కి బాగా అడిక్ట్ చేస్తున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోనే 12 ఇయర్స్ గాని, 16 ఇయర్స్ గాని ఈ సెగ్మెంట్ ఆఫ్ ఎవరైతే లేడీస్ ఉన్నారో సో, వాళ్ళు ఫోన్ ఇన్ని యూజ్ చేసుకొని వాళ్ళు కూడా డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. అండ్ 16 ఇయర్స్ అమ్మాయి ఇప్పుడు 20 ఇయర్స్‌లా కనిపిస్తుంది. మనం యెస్. ఫోన్‌లో మనం చూసుకున్నట్లయితే. సో, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ గాని, లేకపోతే వాళ్ళ బ్యూటీని గాని చూసి చాలామంది ఒక అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని అలాంటి సెగ్మెంట్ ఆఫ్ అమ్మాయిని టార్గెట్ చేసి రేప్ చేయడం జరుగుతుంది. సో, పేరెంట్స్ గూడా మా అమ్మాయి ఫోన్ యూజ్ చేస్తుంది. ఐ మీన్ టెక్నాలజీ బాగా వాడుతుందన్నట్టుగా ఆ సెగ్మెంట్‌లో ఉన్నారు. బాగా అప్రిషియేట్ చేసే సిట్యుయేషన్స్ మనం చూస్తున్నాం. సో, ఇలాంటి సెగ్మెంట్స్‌లో బాయ్స్ 16 ఇయర్స్ లోపు అమ్మాయిని ఎవరైనా రేప్ చేస్తే శిక్షలు ఎలా ఉంటాయి? అండ్ అదే అమ్మాయిని 12 ఇయర్స్ ఉన్న అమ్మాయిని బాయ్స్ ఎవరైనా రేప్ చేస్తే అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలుంటాయి సార్? యెస్. సో, థాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వెషన్. హుహు. ఎందుకంటే మీరన్నట్టు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది. అలాగే సెల్ ఫోన్‌లనేది చిన్న పిల్లలు గూడా ఒక 2 ఇయర్స్ బేబీ బాయ్ గాని, బేబీ గర్ల్ గాని ఫోన్‌లో రైమ్స్ లేకపోతే తినట్లేదు పిల్లలు. అవును. వాళ్ళకి గూడా దే నో హౌ టు నావిగేట్ ద అప్లికేషన్స్ అట్లా తయారైంది పరిస్థితి. హ్మ్. అయితే ఒకప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత ఇలా అని చేతులు చూసుకునేవాళ్ళం. ప్రస్తుతానికి లేచిన తర్వాత ఎన్ని లైక్సు, ఎన్ని షేర్సు, ఎన్ని కామెంట్సు ఇది ఒక దినచర్యలో భాగం అయిపోయింది. అవును. బాత్రూమ్‌కెళ్ళక ముందుకే ఫస్ట్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత బాత్రూమ్‌కెళ్ళే పరిస్థితి వచ్చింది. బాత్రూమ్‌కెళ్ళి కూడా రీల్స్ చూస్తున్నారు. ఇప్పుడు బాత్రూమ్‌కెళ్ళి కూడా రీల్స్ చూస్తున్నారు, హ్మ్. చేస్తున్నారు. అట్లా తయారైన పరిస్థితి. సో, ఏది ఏమైనప్పటికీ యువత ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకి చాలా ఇంపాక్ట్ అయిపోతున్నారు. హ్మ్. ఓకే. అమ్మా, నాన్నతో మాట్లాడేదానికంటే ఆన్‌లైన్‌లో మాట్లాడే వాళ్ళకి ఆకర్షణ ఎక్కువ పెరిగిపోయింది. అవును. అయితే ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, స్నాప్‌చాట్ గావచ్చు, దాంట్లో చాలామందితో వాళ్ళు ఫ్రెండ్‌షిప్ ఏర్పాటు చేసుకొని, తర్వాత అది ఒక ఫిజికల్ ఇంటర్‌కోర్స్ వరకి జరుగుతుంది. హ్మ్. సికింద్రాబాద్‌లో ఒక ఫేమస్ స్కూల్ ఉందొకటి. ఓకే. ఆ స్కూల్‌లో నన్ను ఈ పోక్సో యాక్ట్ పైన నన్ను ఇన్వైట్ చేషిర్రు. సార్ మీరొచ్చి మాట్లాడాలని. హ్మ్. నేను నా వెహికల్‌ని గ్రౌండ్ ఫ్లోర్‌లో పెట్టేసి ఇలా టర్న్ అయిపోయాను. ఆ పిల్లర్ దగ్గర ఆ స్కూల్ పిల్లలు 10థ్ క్లాస్ అమ్మాయి, 10థ్ క్లాస్ అబ్బాయి లిప్ కిస్ చేసుకుంటున్నారు గ్రౌండ్ ఫ్లోర్‌లో కింద. ఓకే. నన్ను చూడంగానే ఖతం వెంటనే పారిపోతున్నారు ఇద్దరు. అంటే పరిస్థితి ఎట్లయిందంటే వీళ్ళకు ఫిజికల్‌గా వాళ్ళ బాడీలో మార్పులు రావడం గావచ్చు, లేకపోతే ఫోన్‌లో మీరన్నట్టు పోర్న్ సైట్స్‌కి అలవాటు పడడం గావచ్చు, ఇట్లా జరిగిపోయింది. హ్మ్. అయితే చాలామంది కొద్దిమంది ఏం చేస్తున్నారు, ఈ పిల్లల్ని ట్రాప్ జేసి మంచి మంచి ప్రొఫైల్ పిక్స్ పెట్టి వాళ్ళకి ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో వాళ్ళ అడ్రెస్ కనుక్కొని వాళ్ళకి గిఫ్ట్‌లు పెడుతున్నారు. ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఇంటికొస్తే పట్టుబడతామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అడ్రెస్ ఇస్తున్నారు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, మదర్ మా అమ్మాయి ఎందుకు అడ్రెస్ పెట్టినామమ్మా అంటే, మమ్మీ డ్యాడీ ఊరికెళ్తున్నారు, లేకపోతే ఉండరు. సర్ప్రైజ్ గిఫ్ట్ వాళ్ళ కోసమే తీసుకుంటున్నా నేను. మమ్మీ డ్యాడీని సర్ప్రైజ్ చేస్తున్నా పాకెట్ మనీతోనని చెప్పడము, వేరే వాళ్ళ అడ్రెస్ ఇవ్వడము, అక్కడికెళ్ళి గిఫ్ట్‌లు తీసుకోవడము. ఆ తర్వాత ఒకసారి రూమ్‌కి రా అని చెప్పేసి ఒక రూమ్ బుక్ చేస్తుర్రు, పోతుర్రు. తిరిగిపోయేసరికి ముగ్గురు, నలుగురు ఉంటుర్రు. ఇట్లా జరుగుతున్నాయి. ఓకే. సో, ఈ 16 సంవత్సరాల వయసు చట్టం ప్రకారం 16 సంవత్సరాల వయసు కంటే తక్కువ అమ్మాయిల పైన ఎవరైనా రేప్ చేస్తే వాళ్ళకి 20 ఇయర్స్ నుంచి లైఫ్ టైమ్ వేసే అవకాశం ఉంటది జైలు శిక్ష. 20 ఇయర్స్ నుంచి లైఫ్ టైమ్. లైఫ్ టైమ్. ఓకే. ఒక 12 ఇయర్స్ లేకపోతే 2 ఇయర్స్ కంటే తక్కువ అమ్మాయిల పైన రేప్ చేస్తే వాళ్ళకి 20 ఇయర్స్ నుంచి లైఫ్ టైమ్ లేకపోతే మరణ శిక్ష విధించే అవకాశం ఉంటది. ఓకే. ఇది చాలా జాగ్రత్త పడాలి. హ్మ్. ఎందుకంటే మీరన్నట్టు ఇప్పుడు తింటున్న ఈ ఫుడ్‌కి, ఈ వాతావరణానికి 9థ్ క్లాస్, 8థ్ క్లాస్, 7థ్ క్లాస్‌గా ప్రీమెచ్యూర్‌గా అయిపోతున్నారు అందరూ. అవును. వాళ్ళ బాడీలో మార్పులు. మీరు వెబ్ సీరీస్ పెట్టండి. ఇప్పుడు మూవీస్ కంటే సెన్సార్ బోర్డ్ ఉంది. వెబ్ సీరీస్‌కుందా? లేదు. లేదు. మీరు వెబ్ సీరీస్ ఏదైనా పెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత కుటుంబంతో చూడని పరిస్థితి ఏర్పడ్డది. హుహు. అది కూడా అన్‌న్యాచురల్ సెక్సు, ఓరల్ సెక్సు. ఆ! ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ఏర్పడి పిల్లలకు అట్లా తయారైపోయింది. అవును. ఇది ఎట్లుంటదో మనం టేస్ట్ చేద్దాం. హగ్ ఎట్లుంటదో, కిస్ ఎట్లుంటదో, ఇవన్నీ సెక్స్ అంటే ఎట్లుంటదో, ఈ ఇంటెన్సిటీ వాళ్ళలో క్రియేట్ అయిపోయింది. ఇవన్నీ చూసి పిల్లలు ఇట్లా మారిపోతున్నారు. హ్మ్. మన చుట్టూ మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటే మనము మంచి వాళ్ళం అవుతాం. అవును. మనకు వైట్ క్లాత్‌లో అల్లం ఒక 10 రోజులు పెట్టి, తర్వాత నీ అల్లం నువ్వు తీసుకొని పోయి నాకు కర్చీఫ్ ఇస్తే దానికి ఆ వాసన ఉంటది. అవును. అలాగే మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో వాళ్ళ అలవాట్లే మనకొస్తాయి. అంతే అవును. తప్ప రైట్. రైట్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. అవును. పిల్లలకైతే ఇంకెక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. అవును. కాబట్టి పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్త పడాలి.
ప్రతిసారి వాళ్ళు ప్రతి వీక్ తప్పకుండా వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఇవన్నీ తప్పకుండా చెక్ చేయాలి. నేను చైల్డ్ రైట్స్ ఆపోజిట్, నా ప్రైవసీకి వైలేషన్ ఆఫ్ ప్రైవసీ, ఆర్ యు నాట్ ట్రస్టింగ్ మీ అని ఒకవేళ మీ పిల్లలంటే లాగి చింపపైన కొట్టి మరి ఫోన్ తీసుకుని చూసి చేయాలి. ఓకే. వాళ్ళు మైనర్లాగా ఉన్నంత వరకు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా యూ కెన్ వాచ్ దేర్ చాట్ హిస్టరీ, యూ కెన్ వాచ్ దేర్ బ్రౌజ్ హిస్టరీ, యూ కెన్ వాచ్ దేర్ కాల్ హిస్టరీ, యూ కెన్ వాచ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ కమిటింగ్ ఫర్ ఎనీ యాక్టివిటీ టువర్డ్స్ ద సోషల్ మీడియా. ఓకే. ఎందుకంటే ఎవరో చేస్తుర్రు అంటే చాలా కష్టం. సోషల్ మీడియాలో ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో అర్థం కావట్లేదు. అవును, గుడ్డిగా నమ్మేస్తారు. అవునవును సార్. నాకు తెలిసిన ఒక ఆమె, ఒక లాయర్ కూడా ఆన్లైన్ జ్యోతిష్కం అని చెప్పేసి వాడిని నమ్మి వానికి ఫస్ట్ 10,000, తర్వాత 50,000, తర్వాత 5 లక్షలు పంపించింది. ఎందుకు ఇంత డబ్బులు పంపించినావు అంటే, నాకు నా పేరు పైన పూజ చేస్తున్నాడు రాజస్థాన్లో, అందుకని ఇచ్చిన సార్, నాకు చాలా ఎక్కువ మంది క్లయింట్స్ వస్తారు, ఎక్కువ మంది కేసులు వస్తాయనంటే ఆడ ఎక్కడ ఉండో తెలీదు, ఏం చేస్తుండో తెలీదు, మనం బ్రాండ్కి నమ్మేసింది. ఓకే. కాబట్టి అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దే షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సార్, ఇప్పుడే మీరు చెప్పారు, మీరు సికింద్రాబాద్ ఒక ఫేమస్ స్కూల్ వెళ్ళేటప్పుడు కింద వాళ్ళు లిప్ కిస్ పెట్టుకుంటున్నారు అనేసి. సో వాళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగా ఉన్నా కానీ రేప్ కేసు అయితే సార్ అది? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక అమ్మాయి, ఇద్దరు మైనర్ అమ్మాయిలు ఉన్నారు, మైనర్ అబ్బాయి, మైనర్ అమ్మాయి. ఓకే, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరు లిప్ కిస్ పెట్టుకుంటున్నారు. ఎవ్వరు చూడనంత వరకు నో ప్రాబ్లం వాళ్ళకి, చూస్తే మాత్రం తప్పకుండా అది నేరం అవుతుంది. ఇద్దరి మీద ఉండదు ఇంపాక్ట్. ఇది ఇప్పుడు అబ్బాయి పైన ఉంటుందా అమ్మాయి పైన ఉంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే పోక్సో యాక్ట్ వచ్చేసి ఏంటిది, అబ్బాయిలకి వర్తిస్తుంది, అమ్మాయిలకి వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కామన్గా మాట్లాడుకుంటే లిప్ కిస్ పెట్టుకుంటే దానికి చట్ట ప్రకారం శిక్షలు ఏమి ఉండవు. దానికి తీసుకెళ్ళి జనరల్గా పిల్లలకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తారు. అమ్మాయికి అయితే కౌన్సిలింగ్ ఇస్తారు. పోలీసులు ఇద్దరిని పిలిపించేసి కూర్చోబెట్టి, ఇట్లా జరిగినాయి కూడా, ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తారు. ఈ చదువుకునే వయసులో చదువుకోవాలి తప్ప ఇలాంటివి చేయొద్దు. సో వాట్ వాజ్ ద రీజన్ ఫర్ యూ గైస్ టు కమిట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్? రీజన్ ఏంటి? వాటిపైన దృష్టి పెట్టడం, పేరెంట్స్తో మాట్లాడడం. పేరెంట్స్ తప్పకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత బెత్తంతోనో చేతితోనో కౌన్సిలింగ్ ఇస్తారు. దాని అట్లా చేయొచ్చు. ఇది ఒక సిచ్యువేషన్. ఇదే సిచ్యువేషన్లో అమ్మాయి మైనర్ ఉండి అబ్బాయి మేజర్ ఉండని అనుకుందాం. ఓకే ఓకే, అప్పుడు వీడిపైన కేసు, పోక్సో యాక్ట్ ప్రకారం కేసు, నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. రేప్ కేసు కాదు, నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. అంటే ఇప్పుడు రేప్ కేసు ఎప్పుడు అవుతుంది అంటే, ఒక అమ్మాయిని అంటే ఫిజికల్గా ఇంటర్ కోర్స్ చేయడము, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్లోకి చెయ్యి కానీ ఏదైనా ప్రైవేట్ పార్ట్ కానీ ఇన్సర్ట్ చేయడము. అయితే ఈ పోక్సో యాక్ట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ అబ్బాయి పురుషంగానే ఒక అమ్మాయి పెదాల దగ్గరికి వెళ్ళి తాకిచ్చిన, ప్రైవేట్ పార్ట్ల దగ్గర చూపించిన, అది రేప్ కేసే అవుతుంది. ఓకే, అది అంటే చట్టం ఎట్లా చెప్తుంది పచ్చిగా. ఈ పదాలు ఎందుకు చెప్తుందంటే, మూత్ర ద్వారం కానీ లేకపోతే వేరే ప్రైవేట్ పార్ట్స్ కానీ నోరు ద్వారా కానీ ఈ విధంగా చేసినా అది రేప్ అవుతుంది. రేప్ అంటే లిటరల్గా అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ ద్వారా చేస్తానే అది మాత్రమే కాదు, ఈ ఓరల్ సెక్స్ చేసుకుంటే రేప్ కేసే అవుతుంది. సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శిక్ష అనేది ఉండదు, జస్ట్ కౌన్సిల్ ఇచ్చి వదిలేస్తారు సార్. 16 years ఏజ్ అమ్మాయి అబ్బాయి ఉంటే ఏదైనా ఇంటర్ కోర్సే చేసుకున్నారు అనుకుందాం, వాళ్ళు పట్టుబడ్డారు ఏదైనా సిచ్యువేషన్స్ లో, సో కేసు అనేది ఏముండదు సార్, జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా? ఇప్పుడు ఈ ఒకవేళ మైనర్ అబ్బాయి లేకపోతే సేమ్ ఏజ్ ఉంటే 16 years ఉన్న ఫిజికల్ అయ్యారు, సో వాళ్ళ మీద పట్టుబడినప్పుడు కేసు పెట్టే అవకాశం ఉంది సార్ ఇద్దరి మీద, లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా? సో ఒకవేళ మైనర్ అబ్బాయి మైనర్ అమ్మాయి కనుక ఇద్దరు ఫిజికల్ ఇంటర్ కోర్స్ చేస్తే అది అంత ఈజీగా అయితే తీసుకోరు. ఓకే ఓకే, ఇప్పుడు జువెనైల్ చట్టం దాంట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు రేప్ చేస్తుందంటే వాడి ఆలోచన పరిమితి ఏంది అవన్నీ చెక్ చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఆ మధ్యన ఒక రేప్ జరిగింది. ఆ గ్యాంగ్ రేప్ చేసినప్పుడు ఒక అతని వయసు 17 years ఉంది. ఓకే, 17 years అంటే మైనరా మేజరా? మైనర్. మరి మేజర్స్తో పాటు ఇతను కూడా జైలు శిక్ష వేయాలా వేయొద్దా? ఇది ఒక క్వశ్చన్ ధర్మాసనం ముందు వచ్చింది. అతని ఆలోచన సరళి, అతని ఫిజికల్ అపియరెన్సు, అతనుకున్న మానసిక పరిస్థితి, ప్రస్తుతానికి తను చేస్తున్న డ్యూటీ ఏం చేస్తుండు, ఇవన్నీ పరిశీలిస్తే వాడు ఏజ్ పరంగా చూస్తూ మైనరే, కానీ వాడు చేసింది మాత్రం గ్రీవియస్ అఫెన్స్. రైట్. సో మేజర్తో పాటుగా అతనికి జైలు శిక్ష విధించడం జరిగింది. లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ అతను కూడా వేయడం జరిగింది అక్కడ. అంటే మైనర్ వరకు టు అటైన్ ద మేజర్
ఆ ఏజ్ వరకు ఒక రకమైన శిక్ష ఉంటుంది. మేజర్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది తప్పకుండా అతనికి ఉంటుంది. ఓకే. ఇది ఒక రేర్ కేసు జరిగింది కూడా. ఓకే. సో వాళ్ళకి మైనర్లకి జువెనైల్ జస్టిస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 10 years ఉన్న అబ్బాయి పోయి వాడు చుట్టుపక్కల వాళ్ళ ఇంపాక్ట్‌తోని ఒకరిని చంపిండు అనుకోండి, మైనర్ కదా అని వదిలిపెట్టలేం. అవును. తప్పకుండా ఉంటది. తర్వాత నిర్లక్ష్యంతోని ఎవరిపైన దాడి చేసినా కూడా దానికి కూడా శిక్ష ఉంటది. అవును. మైనర్లం కదా అని వదిలిపెట్టడానికి ఉండదు. ఓన్లీ 7 years లోపల పిల్లలు ఏమైనా గ్రీవియస్ అఫెన్సెస్ చేసినా వాళ్ళని చట్టం వదిలిపెడితే అవి నేరాల కింద పరిగణించరు అవి. ఓకే. ఓకే. ఈ స్కూల్ పిల్లలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాళ్ళ మోటివ్ చదువుకున్నవాడు కాదు వాడు. ఓకే. వాడిపైన ఏ ఇంపాక్ట్ ఉంది, ఒక అమ్మాయితోని సెక్సువల్ ఇంటర్కోర్స్ చేసిందంటే డెఫినెట్లీ ఈజ్ అవేర్ అబౌట్ ద సెక్స్, రైట్, ఈజ్ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇట్. ఆ నేరాలు చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఆ అబర్ట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అని చూస్తారు. ఎవరైనా దాన్ని అబర్ట్మెంట్ చేశారా వాడిని ఇలా చేయమని, దానికి వాడి మోటివ్ ఏంటి, ఇవన్నీ పరిశీలించి ఏ విధంగా చర్య తీసుకోవాలో ఆ విధంగా తప్పకుండా తీసుకుంటారు, ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ కోర్స్ ఇస్ నాట్ ఈజీ థింగ్, రైట్, డెఫినెట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.